దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రియ సహోదర సహోదరి, గడిచిన దినమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ ఉన్నతమైన స్థితిలో మనల్ని ఆశీర్వదించిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ ఉదయకాలంలో కూడా మనము ఎంత ఉన్నతంగా జీవించాలని ఆశపడుతున్నామో దానికంటే 10 రెట్లు ఉన్నతంగా తన విశ్వాసంతో మనల్ని నింపి అందరికంటే ఉన్నతమైన స్థితిలో తలగా మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్న ఆ దేవుని వైపు మనం చూస్తున్నాం. కాబట్టి నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు కావలసిన కృపా వర్షాన్ని, ప్రేమ వర్షాన్ని మనందరిపై కుమ్మరించి ఉన్నారు. ఆ విశ్వాసంలో ఈరోజంతా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో దేవునికి ప్రీతికరంగా మనం జీవించాలని ఆశపడుతూ ఉంటాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా తన సేవ కొరకు ఎన్నుకుంటారు. వాళ్ళని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకుంటారని ఇర్మియా ప్రవక్త జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ప్రియులారా, 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తున్నాము. తల్లి గర్భంలో రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకున్నాను, జాతులకు ప్రవక్తగా ఎన్నుకున్నాను. ప్రియులారా, దేవుని సేవ చేయాలని ఆ ఆశ మనంతట మనలో కలగదు. దేవుని ఎన్నిక తల్లి గర్భంలో దేవుడు మనల్ని ఉంచక మునిపే ఉంటుంది. కాబట్టి ఆ ఆశలో దేవుడు మనల్ని పెంచుతూ ఉంటాడు. చూడండి, కొంతమంది దేవుని సేవకుల వాళ్ళ యొక్క జీవిత చరిత్రలను మనం చదివినప్పుడు వారికి ఏ మాత్రము దేవుని సేవ చేయాలని వాళ్ళు అనుకోలేదు అని మనము చాలాసార్లు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. దేవుడు వాళ్ళని మరలా మరలా పిలుస్తూ ఉన్నారని, ఇక దేవుడు వాళ్ళని వదిలిపెట్టకుండా పిలుస్తూ ఉంటే ఎంత దూరం, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత గొప్పగా చదివినా, ఏమి చదివినా దేవుని పిలుపు వారి జీవితంలో ఉంటే తప్పకుండా దేవుని సేవ వారు చేయాల్సిందే. ప్రియులారా, మా కంచరపల్లి గ్రామ విచారణ గురువు కూడా ఆయన బాగా చదువుకున్నప్పటికీ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఆ చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేదు. కాబట్టి ఆ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి అప్పుడు గురుత్వంలో చేరి గురువుగా మారి దేవుని సేవ చేయడం అంటే, చూడండి, దేవుని పిలుపు ఉన్నప్పుడు మనం ఎంత దూరంలో వెళ్ళినా తిరిగి దేవుని సేవ దగ్గరికి రావాల్సిందే. నా జీవితంలో నేను కూడా చక్కగా ఉద్యోగంలో ఉన్నాను, గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను, సంతోషంగా ఉండవచ్చు. కానీ లోకపరంగా చూస్తున్న వారికి మనం సంతోషంగా ఉన్నట్లు అనిపించినా మన మనస్సులో, హృదయంలో తృప్తి ఉండదు. ప్రియులారా, దేవుడు మనల్ని దేనికోసం ఎన్నుకున్నారో ఆ స్థితిలోనికి వచ్చే వరకు కూడా మనము సంతోషంగా ఉండము. కాబట్టి దేవుడు తప్పకుండా ఆ స్థితిలోనికి, ఆ పిలుపులోనికి మనల్ని తీసుకొని వస్తారు. ఇక దేవుడు ఎన్నిక చేసిన పిలుపు కదా, దేవుడే స్వయంగా పిలిచాడు కదా, ఇక మన జీవితం ఎంతో సాఫీగా ఉంటుంది అని అనుకుంటే మనము చాలా తప్పు అభిప్రాయంలో ఉన్నట్లు. ప్రియులారా, దేవుని సేవకుల జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడే స్వయంగా వాళ్ళని ఎన్నుకొని ఆ పిలుపులో పెట్టినప్పటికీ సమస్యలు, శోధనలు రావు అని కాదు. ముఖ్యంగా దేవుని సేవకులకే ఎక్కువ శోధనలు, ఎక్కువ సమస్యలు వస్తాయి. ప్రియులారా, వాటిని తట్టుకోవడానికి ఆ దేవుడే కృపనిస్తాడు. కానీ ఆ సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు తట్టుకునే శక్తిని ఇస్తాడు. కాబట్టి ఇక వాళ్ళలో ఏ కన్నీరు ఉండదు, ఏ బాధ ఉండదు అనడానికి లేదు. ప్రియులారా, చూడండి, ఇర్మియా జీవితాన్ని చూసినప్పుడు 11వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎందుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని దారి నుంచి వాళ్ళు దూరంగా వెళ్తున్నప్పుడు వారి తప్పులను ఒప్పుకోమని వాళ్ళని మరలా హెచ్చరించడానికి దేవుడు ఇర్మియా ప్రవక్తను ఎన్నుకున్నాడు. మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు చేసేది
చాలా దుష్టకార్యాలు చేస్తున్నారు, మీ మనసు మార్చుకొనండి, దేవుని వైపు తిరగండి అని పదే పదే ఇర్మియా వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని, అరాచకాన్ని ప్రవచనం ద్వారా బయట పెడుతున్నప్పుడు ఆ ప్రజలకు అది ఇష్టం కలగలేదు ప్రియులారా. అతన్ని చంపాలని వాళ్ళు, అతన్ని బాధ పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త 18-20 వచనాల ద్వారా తన గోడునంతా అక్కడ బయటకి ప్రకటిస్తున్నాడు. అయ్యా, నా విరోధులు నన్ను చూసి గేలి చేస్తున్నారు, వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు, వాళ్ళు నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు. నా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక గొర్రెపిల్ల తనను నడిపించుకొని పోతున్న ఆ గొర్రెవాని యొక్క తన యొక్క కాపరి ఎక్కడికి నడిపించుకొని వెళ్తున్నాడో తెలియదు. అతడు ఎక్కడికి నడిపించుకొని వెళ్తే అతన్ని అనుసరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ గొర్రెవాడు, ఆ కాపరి ఆ గొర్రెపిల్లను అమ్మివేసి దాన్ని చంపడానికి తీసుకునే వధ్య స్థానానికి కూడా తీసుకొని వెళ్తుండవచ్చు. అయినప్పటికీ తనను నడిపించే ఆ కాపర్ని నమ్మిన గొర్రెపిల్ల ఏ విధంగా అతన్ని అనుసరిస్తూ వెళుతుందో, నేను కూడా ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ నిన్నే అనుసరిస్తూ ఉన్నాను కదయ్యా, కానీ ఇన్ని శ్రమలు, నీ ప్రవచనం చెప్పడానికి నా జీవితంలో ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి కదా అని తన గోడునంతా ఆ దేవుడి ముందు ప్రకటిస్తున్నాడు, ప్రార్థన రూపంలో తెలియచేస్తున్నాడు. ప్రియులారా, అతని ప్రవక్త జీవితాన్ని మనం చూసినప్పుడు దేవునికి విధేయిస్తున్నాడు. తన పరిచర్యలో దేవుడు ఏమి చెప్పమంటే అది చెప్తున్నాడు. అది వినడానికి ప్రజలు సిద్ధంగా లేనప్పటికీ దేవుడు ఇచ్చిన ప్రవచనాన్ని నుండి ఏమీ తీసివేయడం లేదు, ఏమీ చేర్చడం లేదు. ఆ చెప్పిన ప్రవచనం వల్ల తనకి కష్టాలు కలుగుతున్నప్పటికీ కూడా విధేయాత్మకమైన ఆత్మతో తన పరిచర్యను మాత్రము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను కూడా ఒక కుటుంబ జీవితం అనే పిలుపులో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో. ఆ భర్తకు, ఆ భార్యకు, ఆ పిల్లలకు నేను తల్లిగా, తండ్రిగా, సోదరుడిగా, సహోదరిగా నిన్ను ఎన్నుకున్నాడేమో. ఆ యొక్క కంపెనీకి యజమానుడిగా నిన్ను ఎన్నుకున్నాడేమో. ఆ సంస్థలో ఒక ఉన్నతమైన ఉద్యోగిగా పిలుపులో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో. ఆ పరిస్థితిలో నీ బాధ్యతను నువ్వు చక్కగా నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, శోధనలు నీకు కూడా కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ విధేయాత్మకమైన హృదయముతో మనం ఇచ్చిన బాధ్యతను ఇర్మియా ప్రవక్త వలె చక్కగా నెరవేరుస్తూ ఉన్నప్పుడు మనము కూడా యేసు ప్రభు పోలికలో ఉన్నవాళ్ళం అవుతాము. అవును ప్రియులారా, యేసు ప్రభు జీవితాన్ని మనం చూసినప్పుడు తన యొక్క శిష్యులు రకరకాల మనస్తత్వాలను కలిగి ఉన్నవాళ్ళు. అయినప్పటికీ కూడా తనను మోసం చేసేవాళ్ళు, తనను అప్పగించేవాళ్ళు కూడా ఉన్నప్పటికీ ప్రభువు తనను తాను తగ్గించుకొని, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, కడరా భోజనములో వారందరి పాదములను కడిగి, నన్ను బోధకుడు, ప్రభువు అని మీరు పిలుస్తున్నారు కదా, కానీ అలా నేను పిలువబడినప్పటికీ, నిజంగా నేను బోధకుడను, ప్రభుడను అయినప్పటికీ నన్ను నేను తగ్గించుకొని మీ పాదములను ఎలా కడిగానో మీరు కూడా విధేయాత్మక హృదయాలను కలిగి ఒకరి పట్ల ఒకరు సేవా భావాన్ని కలిగే విధేయతను మీరు కలిగి ఉన్నప్పుడే పరలోకపు తండ్రికి విధేయించి నా సేవా పరిచర్యను నేను ఎలా చేస్తున్నానో నన్ను అనుసరించే మీరు అలా సేవ పరిచర్య చేయాలి అని వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. ప్రియులారా, ఒకవైపు విధేయత చూపిస్తున్నాడు, మరొక వైపు ఆ విధేయతలో వినయాత్మకమైన హృదయాన్ని కూడా కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆ దేవుడితో తన బాధను చెప్పుకుంటున్నాడు. 19-20 వచనాల్లో, ప్రవ్వా, నువ్వు సర్వాధికారివైన దేవుడవు, నువ్వు అందరి పట్ల న్యాయంగా తీర్పు తీర్చేవాడవు. నేను నీ ప్రవచనం చెప్పుతున్నప్పటికీ వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు, నాకు బాధలను వీళ్ళు కలిగిస్తున్నారు, కానీ అన్నీ నీ యొక్క దృష్టికి స్పష్టంగా కనిపిస్తాయి. నా యొక్క వాద్యాన్ని నీకే అప్పగిస్తున్నాను. నీ దృష్టిలో ఏది మంచో వాళ్ళకు నువ్వు ఎలా తీర్పు తీరుస్తావో నీవే తీర్చని ఆ యొక్క కీడును వాళ్ళు తనకి తలపెట్టినప్పటికీ
తిరిగి తను వారికి కీడు తలపెట్టకుండా. ప్రియులారా, రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు, ప్రియులారా, మీకు కీడు చేసిన వాళ్ళకి తిరిగి కీడు అపకారము చేయకుండా అందరికీ మేలుకరమైనది చేయాలని ప్రభు మనందరినీ కూడా ఈ ఉదయకాలంలో ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు పనిచేసే ఉద్యోగ స్థలంలో కావచ్చు, నీకు ఎవరెవరైనా అపకారం తలపెడుతున్నారేమో, తిరిగి వాళ్ళకి అపకారం తలపెట్టకుండా ఉపకారిగా ఉండాలని, యేసు ప్రభు పోలికలో నీవు ఉండాలని ఆ యొక్క పిలుపులో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అవును ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతున్నాం, స్వార్థంతో అహంభావంతో మీరు ఎట్టి కార్యములను చేయకుండా అందరినీ కూడా మీకంటే ఉన్నతమైన వారిగా మనము గౌరవించాలి. వాళ్ళు మనకి చేసినట్లు స్వార్థపూరితంగా కాకుండా అందరినీ మనము ఉన్నతమైన స్థితిలో అనుకుంటే తప్పకుండా వారికి మంచిదే చేస్తాము. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు మనందరికీ వినయాత్మకమైన హృదయాన్ని చూపించడానికే, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈ సర్వ సృష్టి ఆయనకు చెందినదే, ఈ ధనము ఈ ధనరాశులన్నీ కూడా ఆ ప్రభువు సృష్టించినవే అయినప్పటికీ కూడా తను పేదవాడిగా ఈ లోకంలో జన్మించి మనల్ని భాగ్యవంతులను చేయడానికి, మనందరికీ ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించడానికి ఆ ప్రభువు ఎంతగా తనను తాను తగ్గించుకొని మనందరినీ ఉన్నత స్థితిలో ఉంచాలని ఆ ప్రభువు జీవితమే మనందరినీ కూడా విధేయత, వినయము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని మనందరినీ ఉదయకాలంలో ఆహ్వానిస్తున్నారు. అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో మనమందరం కూడా ఆ దేవుని పోలికలో ఉండాలని ఆ ప్రభువు ఆశపడుతున్నారు. మనందరం కూడా దేవుని పోలికలో ఉండాలంటే మన జీవితము యేసు ప్రభు జీవితంలాగా మన త్యాగపూరితమైన జీవితాలను మనం జీవించినప్పుడు మన జీవితం నుండి వచ్చే ఆ సువాసన దేవునికి అర్పించినప్పుడు ఆ అర్పణ దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. సిలువపై మన పాపముల కొరకు యేసు ప్రభు తనను బలిగా అర్పించినప్పుడు ఆ బలిని, ఆ సువాసనను స్వీకరించిన తండ్రి దేవుడు మనందరినీ కూడా ప్రభువుతో ఐక్యపరచుకుంటున్నారు. ఆ తండ్రితో మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. ప్రియులారా, ప్రవక్త జీవితము, ఇర్మీయా ప్రవక్త జీవితం ద్వారా ఈరోజు ప్రభు మనందరినీ కూడా మనందరి జీవితాల్లో ఒక పక్క మనము ఉన్న జీవితంలో విధేయతను కలిగి ఉండాలి. ఏమి చేసినా కూడా వినయాత్మకమైన హృదయంతో చేసినప్పుడు శ్రమలు, శోధనలు తప్పకుండా కలుగుతాయి. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఒకరోజు వారికి ఆయన తప్పకుండా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము వారి మీద తీర్పు తీర్చకుండా ఆ దేవునికే వదిలేద్దాం. దేవుని దగ్గర నుంచి గొప్ప బహుమానాన్ని పొందుదాం. అటువంటి పరిశుద్ధాత్మ దేవుని కృప మనందరి మీద ఉండినట్లుగా ప్రార్థించుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ప్రవక్త జీవితం అంటే ఎంతో కష్టతరమైన జీవితం. ప్రభా, ఈ లోకంలో మా అందరి జీవితాల్లో కూడా మీరు మాకు అనుగ్రహించిన పిలుపులో మేము ఉన్నప్పుడు, అది కుటుంబ జీవితం కావచ్చు, దేవుని సేవకు అప్పగించుకున్న జీవితం కావచ్చు, ఏదైనా ఉద్యోగాల్లో ఉన్న జీవితం కావచ్చు, ప్రతి పరిస్థితులలో ప్రభా అయ్యా మమ్మల్ని కష్టపెట్టే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని తీర్పు తీర్చే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని శ్రమల పాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ అన్ని పరిస్థితులలో కూడా కొన్నిసార్లు మా సొంత కుటుంబాల్లోనే అయ్యా ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురైనప్పుడు నైనా మీరు మాకు ఇచ్చిన పిలుపులో, జీవితపు అంతస్తులో విధేయతతో మేము దాన్ని తీసుకొని ప్రభా వినయాత్మకమైన హృదయంతో మీకు ప్రీతికరంగా మేము జీవించినప్పుడు ప్రభా మా జీవితాన్ని అర్పణగా అయా మేము సమర్పించి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ సువాసన మీ పరలోకాన్ని చేరినప్పుడు ప్రభా పరలోకంలో మాకు గొప్ప దీవెన కలిగిస్తావు. ఈ లోకంలో మా జీవితము ఎంతోమందికి సుమాతృకగా ఉంటుంది ప్రభా. అటువంటి అర్పణ, సువాసనకరమైన అర్పణగా ప్రతిరోజు మా జీవితాలని అర్పించడానికి మా అందరికీ మంచి మనస్సును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఇర్మీయా ప్రవక్త ఏ దేవుని మీద అయితే, ఏ న్యాయాధిపతి మీద
తన యొక్క ఆశను కలిగి ఉన్నాడో, తన ప్రార్థనను అర్పించి ఉన్నాడు, అదే న్యాయాధిపతి అయిన దేవునికి మన శ్రమలు, శోధనలు, మన భయాలన్నింటి కూడా ఈ ఉదయకాలంలో అర్పించుదాం. ఆ దేవుడే సరి అయిన విధంగా అందరికీ తీర్పు తీరుస్తాడు, మనల్ని ప్రతి క్షణము కాపాడుకుంటాడు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.